మూవింగ్ ఆన్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో మరొక కీలక పురోగతి లభించింది పోలీసులకు. బీదర్ హైదరాబాద్ లో కాల్పులు జరిపింది బీహార్కు చెందిన మనీష్గా గుర్తించారు. బీహార్కి చెందిన మరొక నిందితుడితో కలిసి మనీష్ ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా తేల్చారు. బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణలో మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులున్నాయి. గతంలోనే మనీష్ ఆచూకీ కోసం ఒక రివార్డును సైతం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. గతంలో కేసులు నమోదైనప్పుడు నేపాల్ పారిపోయాడు మనీష్. గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు దోపిడీలకు పాల్పడుతూ వస్తున్నాడు. వారం రోజుల క్రితం మళ్ళీ దోపిడీ షురూ చేశాడు మనీష్. ఛత్తీస్గఢ్లో ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బీదర్లో 2 ఏటీఎం సెక్యూరిటీని కాల్చి చంపి 93 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు. బీదర్ నుంచి హైదరాబాద్ మీదుగా పారిపోతూ ఉండగా అఫ్జల్గంజ్లో కాల్పులకు తెగబడ్డాడు మనీష్. మనీష్ను పట్టుకునేందుకు 4 రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అతని ఐడెంటిటీని పోలీసులు ఎట్లాస్ట్ ట్రేస్ చేయగలిగారు. ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తోటి 4 రాష్ట్రాల పోలీసులతోటి ముమ్మరంగా ఏకకాలంలో అతని కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ అతను ఎక్కడికి పారిపోయాడని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ కొనసాగుతోంది. కాల్పు ఘటనకు సంబంధించినటువంటి నిందితుల కోసం పోలీసుల వేట మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ 10 టీమ్స్గా ఫామ్ అయినటువంటి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మన ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. గురువారం రోజు రాత్రి 7 నుంచి 7:30 గంటల ప్రాంతంలో ఇక్కడే ఫైరింగ్ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ట్రాలీ బ్యాగ్స్తో వెళ్ళు పరారైనారు. అయితే ఇక్కడ అఫ్జల్గంజ్ ఏదైతే సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ దగ్గర నుంచి వాళ్ళు ఆటో ఎక్కి అది ట్యాంక్ బండ్కి వెళ్ళారు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ బ్యాగుల్ని అంతేకాకుండా బట్టల్ని కొనుక్కొని వాళ్ళు తిరిగి ఏదైతే తిరుమలగిరి వద్దకు వెళ్ళి అక్కడ బ్యాగులను సైతం మార్చుకొని ఆ తర్వాత బట్టలను అక్కడ మార్చుకొని ఆ బ్యాగులను ముందుగా కొన్నటువంటి ఆ బ్యాగులన్నింటినీ కూడా వదిలేసి ఆ డబ్బుల్ని వేరే బ్యాగులో చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ వ్యక్తి మనీష్ అని ఒక వ్యక్తిగా కూడా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఛత్తీస్గఢ్లో కూడా ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ బెదిరించి 70 లక్షల రూపాయలతో పాటు ఆ తర్వాత బీదర్లో 93 లక్షల రూపాయలు చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత నేరుగా వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ కాల్పులకి తెగబడినటువంటి సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ కోసం ఒకవైపు బీహార్, పాట్నా, అంతేకాకుండా ఛత్తీస్గఢ్తో పాటుగా తెలంగాణ పోలీసులు మాత్రం నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అతని మీద గతంలో కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక బీహార్కి చెందినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఈ యొక్క దోపిడీలకు పాల్పడ్డారు అనేది పోలీసులు మాత్రం ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మొత్తానికి మాత్రం పోలీసుల వేట కొనసాగుతుంది. నిందితులు మాత్రం ఒక్కొక్క వేషాన్ని మార్చుకుంటూ లేదంటే పోలీసులు మొదటగా బ్యాగ్స్ అయితే మాత్రం ఇక్కడ మదీనాలో కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ కొనుక్కున్న తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలను కూడా ఐడెంటిఫై చేస్తారు లేదంటే బ్యాగులను ఐడెంటిఫై చేస్తారన్న ఒక ఉద్దేశంతో అక్కడ అంతా కూడా మళ్ళీ కొనుక్కొని ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ వాళ్ళ రూపాలను మార్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిందితుల కోసం పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులు. రైట్ జ్యోతి.